అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 643 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణ చేయడం జరిగింది. రోడ్డు భద్రతా పనుల్లో భాగంగా 24 మానవ సహిత లెవెల్ క్రాసింగ్ గేట్లు తొలగించబడ్డాయి. రోడ్డు మరియు రైలు భద్రత రెండింటినీ బలోపేతం చేయడానికి 39 రోడ్ అండర్ బ్రిడ్జిలు మరియు 19 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి. 9 ఎల్సీ గేట్లు నూతనంగా ఇంటర్లాకింగ్ చేయబడ్డాయి. 15 అత్యవసర స్లైడింగ్ రూమ్ ఏర్పాటు చేసే 47 లిఫ్టింగ్ బ్యారియర్లను వీటితో పాటు 105 ప్రదేశాల్లో వర్షం నిర్మాణాలను జరపడం జరిగింది. ఇది 89 వందల లక్షల కంటే ఎక్కువ. అధిక రద్దీ ఉన్న మార్గాల్లో శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి 435 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించింది. రైల్వే జోన్ కూడా సాధించినటువంటి అత్యంత ప్రగతి ఆధునిక సిగ్నలింగ్ భాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలు, 3 బ్లాక్ ప్రూవింగ్ యాక్సిల్ కౌంటర్లు, 9 నూతన ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ 84 రూట్లలో కిలోమీటర్లలో మేర 6 క్వాడ్ కేబుల్ మరియు 108 రూట్ కిలోమీటర్లలో ఓఎఫ్సి కేబుల్స్ వేయబడ్డాయి. రైల్వే ఆస్తులను మరియు రైలు ప్రయాణికుల విలువైన ప్రాణాలను కాపాడడానికి దక్షిణ మధ్య రైల్వే రక్షణ విభాగం వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నిరాశ్రయులైన మరియు అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించడానికి Salute! Hot! Salute! अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जाहे तब शुभाशिष माहे गाहे. స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన జాతీయ సెలవులు 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజున స్వాతంత్ర్య దినోత్సవంగా వ్యవహరించారు. అయితే దేశ స్వాతంత్ర్యం దినం బ్రిటిషర్లు స్వయంగా నిర్ణయించడం చర్చలు చేశారు. జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించి ఆ రోజును స్వతంత్రంగా వ్యవహరించారు. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఏకమై అదేవిధంగా న్యూఢిల్లీలో జెండా ఎగరవేసి ప్రసంగిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అమరావతిలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ప్రారంభిస్తారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుక. మనకి మన పబ్లిక్కి ఏ విధంగా అయితే సేవలు అందిస్తాయి, అలాగే భారతీయ రైల్వేలు ఎంతో ముందుకి ఈ రోజున అభివృద్ధి పదంగా ముందుకు దూసుకెళ్తున్నాయనేది మన జనరల్ మేనేజర్ గారు ఒక సందేశం పంపించడం జరిగింది. మీకు క్లుప్తంగా జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ సందేశాన్ని మీకు మార్నింగ్ అండి. మరి ఈ రోజున మనం 77వ గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఏరియన్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన ఐపీఎఫ్ గారికి, ఎస్ఐ గారికి, సోదరిమణులు, అలాగే మన స్టేషన్లో ఉంటున్నటువంటి మనతో పాటు మన స్టేషన్కి కూడా డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందిస్తూ వస్తున్నటువంటి మన సోదరులు, ఆటో సోదరులు కానీ, కార్ స్టాండ్ సోదరులు కానీ, వీరందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ రైల్వేలకు అలాగే మన అడ్మినిస్ట్రేషన్కు కూడా మనం అందరం సర్వదా కృతజ్ఞత. అదేవిధంగా మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని గురించి ఒక 10 నిమిషాలు, అలాగే మన జనరల్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఒక
క్లుప్తంగా తెలుసుకుందాం.